యోగాంధ్ర 2025 కార్యక్రమం జూన్ 21వ తేదీన ఉన్నందున మే 21 నుండి జూన్ 21వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఈ నెల రోజులైనా యోగా భాగస్వామమై నిత్యం యోగాను కొనసాగించడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందాలని ఆయన కోరారు. యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ఉదయం స్థానిక జిఆర్టీ గ్రాండ్ హోటల్లో ఆయుష్ శాఖ, జిఆర్టీ గ్రాండ్ హోటల్ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ పరిధిలోని జిల్లా అధికారులకు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి యోగా తరగతులను ప్రారంభించారు. హాజరైన శిక్షణార్థులకు జిల్లా రెవెన్యూ అధికారి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కనీసం ఈ నెల రోజులైనా యోగాభ్యాసాన్ని నిత్యం కొనసాగించడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందాలని కోరారు. అనంతరం యోగాచార్య చిట్టిబాబు ఆహుతులకు వివిధ యోగాసనాలు, ప్రాణాయామ ప్రక్రియల శిక్షణ నిర్వహించి వాటి సాధన వల్ల కలిగే ఆరోగ్యం ప్రయోజనాలను వివరించారు. అలాగే బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు ధ్యానం, రాజయోగం అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యులు డాక్టర్ మహమ్మద్ షాహిద్ అలీ, జిఆర్టీ గ్రాండ్ హోటల్ జిఎం శివకృష్ణ, సేల్స్ మేనేజర్ అనిత, జిల్లా అధికారులు, యోగా గురువులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రాణాయామం ఏ విధంగా చేయాలో కూడా తెలియజేస్తూ ఓం శాంతి వారు కూడా వారి యొక్క సందేశాన్ని మనకి వినిపించారు. ఈ కార్యక్రమం ద్వారా మనం రోజు కనీసం ఈ నెల రోజుల పాటు చేయటం అలవాటు చేసుకోవటం ద్వారా మన యొక్క దైనందిన జీవితంలో ఒక మంచి మార్పుని కూడా మనం పొందవచ్చు. కాబట్టి అందరితో పాటు నేను సైతం అని ఈరోజు ముందుకు వచ్చినటువంటి జిఆర్టీ హోటల్స్ వారిని సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమం మొదటి నుంచి కోఆర్డినేట్ చేసి ఈరోజు విజయవంతంగా జరిపేందుకు తోడ్పాటు చేసినటువంటి ఆయుష్ విభాగం వారికి, అదేవిధంగా ఓం శాంతి సోదరి మనందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి ఈ కార్యక్రమం